సీఎం చంద్రబాబును హేళన చేసిన హెడ్ మాస్టర్ పైన వేటు పడింది. గతేడాది డిసెంబర్లో పిల్లలను కనాలని రాష్ట్ర ప్రజలకి సీఎం చంద్రబాబు ఓ పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు పిలుపుని హేళన చేస్తూ సోషల్ మీడియాలో తాళ్ళూరు ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్ దద్దాల శ్రీనివాస్ పోస్టులు పెట్టాడు. సీఎం చంద్రబాబుని అవమానించేలా పోస్టులు పెట్టాడు శ్రీనివాస్ అన్నట్టుగా అటు ప్రభుత్వం భావించింది. సో టీడీపీ ప్రతిష్ట దెబ్బతీయడం, వివాదాలు సృష్టించేలా చేశాడని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త మోహన్ మురళి ఫిర్యాదు మేరకి విచారణ చేపట్టినటువంటి పోలీసులు అటు ప్రభుత్వం దద్దాల శ్రీనివాస్ని సస్పెండ్ చేసింది. శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక ఆదేశాలు జారీ చేశారు. సో ఇదే ఆ పోస్ట్. సో మన కనిగిరి మీడియా అనేటువంటి దాంట్లో ఆ పోస్ట్ వచ్చింది. సో ఆ పోస్ట్లో ఏంటి, గుడ్ న్యూస్ చెప్పిన సీఎం, ఏపీ సీఎం అని పోస్ట్ చేయడం, దాంట్లో ఆయనకు తన కుమారునితో కనమని చెప్పండి. కింద పోస్ట్ ఏంటనంటే అటు పిల్లల్ని కనండి అని చెప్పి చంద్రబాబు మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ కింద ముందు ఆయన తమ కుమారుణ్ణి కనమనండి ముందు అని చెప్పి ఒక కామెంట్ రిప్లై ఇచ్చాడు ఆయన. సో ముందుగా లోకేష్కి చెప్పానండి ఆ పిల్లల్ని కనమని చెప్పి బయట వారికి చెప్పే ముందు అని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసిన వ్యక్తి అటు దద్దాల శ్రీనివాస్, తల్లూరు ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్ అట. సో ఆ కామెంట్ పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ కామెంట్ పైన ఓ వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడం, ఆ ఫిర్యాదు ఆధారితంగా ఇప్పుడు పోలీసులు విచారణ చేపట్టడం, ఆ తర్వాత విద్యాశాఖ అధికారి కూడా హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేయడం. సో దద్దాల శ్రీనివాస్ తాళ్ళూరు ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్ ఆయనే. సో ఆయనే పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు సంబంధించి టీడీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి కొంత పరువు వాటిల్లే అవకాశం ఉంది. సో దీంతో కొంత ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆయన పోస్ట్ తొలగిస్తున్నట్టుగా ఇటు విద్యాశాఖ అధికారి రేణుక ఆదేశాలతో ఆ పోస్ట్ కూడా పోయింది, సస్పెండ్ చేశారంట. సో డెఫినెట్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఆయన కామెంట్ చేశారంటే పిల్లలు కనండి, పిల్లలు పెరగాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, తర్వాత పాపులేషన్ ఎక్కువ అవ్వాలి అని చెప్పే రకంగా మాట్లాడిన చంద్రబాబు మాటలకి ఆయన కౌంటర్ ఇవ్వడమే ఆయన పేరు తప్పుగా మారింది. కౌంటర్ ఇచ్చినందుకే ఇప్పుడు ఆయన్ని ఏకంగా పోస్ట్ నుంచి తొలగించారు. సో మా ప్రతినిధి ఒంగోలు నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సో ఏం జరిగింది? హెడ్ మాస్టర్ దీనిపై రియాక్షన్ ఏంటి? ఆయన ఒక సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లో దానికి రిప్లై ఇచ్చినట్టుగా ఉంది. సో ఆ రిప్లై ఎలా ఇంతవరకు వెళ్ళింది, ప్రభుత్వం వరకు వెళ్ళింది, విద్యాశాఖ అధికారుల వరకు వెళ్ళింది, డైరెక్ట్గా నన్ను తీసేసే పరిస్థితి వరకు ఎలా వచ్చింది? మనోజ్, జరిగిన సంఘటన చిలికి గాలివానలాగా మారింది. దద్దాల శ్రీనివాసు తాళ్ళూరు మా గ్రామంలో ఎంపీపీ పాఠశాల హెడ్ మాస్టర్ గా ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదిక కూడా, సోషల్ మీడియా వేదిక కూడా పలు సందేశాలు పంపించాడు. ముఖ్యంగా జనాభా సంఖ్య తగ్గుతుంది, వారిని పెంచే క్రమంలో కూడా అధికంగా పిల్లలు కానండి, ఫ్యామిలీ ప్లానింగ్ లో చాలా మంది మొక్కు చూపుతున్నారు కాబట్టి అవి వద్దు, పిల్లలు కానండి అనే ఒక సందేశం పంపించిన నేపథ్యంలో ఇప్పుడు దద్దాల శ్రీనివాస్ ఎవరైతే సస్పెండ్ అయి ఉన్నాడో ఆయన ట్విట్టర్ అదే సోషల్ మీడియా వేదిక కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్ కి ఎదురు కామెంట్ కదా, ముందు ఆయన కుమారుడు అంటే నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ని కనమనండి, చంద్రబాబు నాయుడుకి ఒక అబ్బాయి, అదేవిధంగా లోకేష్ కూడా ఒక అబ్బాయి, ముఖ్యంగా వారికి చెప్పండి, వారు చెప్పిన తర్వాత ఆచరణ వేరే వాళ్ళు చెప్తే ఆచరణ ఈజీగా ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో అతను మెసేజ్ పెట్టిన నేపథ్యంలో అది సుదీర్ఘ కాలం గడిచిపోయింది. దాని మీద అనేక సార్లు చర్చ జరిగినప్పుడు కూడా ఇటీవల కాలంలో టీడీపీ నాయకులు అక్కడికి సంబంధించిన మోహన్ వర్మ మురళి అతను పెట్టాడు ఒక కేసు, అయితే పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది కనిగిరి పోలీస్ స్టేషన్ లో. దాని కొద్దిగా సీరియస్ గా తీసుకున్న పోలీస్ అధికారులు, ప్రభుత్వం కూడా అతని మీద 106(1) 352, 353(2) వీటి మీద సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసుకున్న ఇదే విధంగా కూడా అతని మీద విచారణ 3 రోజులు విచారణ జరిగింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. విచారణ నివేదిక అనంతరం కూడా ఇన్ఛార్జ్ డిఓగా ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా డిఓగా ఉన్నటువంటి రేణుక నిన్నటికి అంటే 8వ తారీఖున కూడా అతన్ని సస్పెండ్ చేస్తూ విధుల నుంచి తప్పిస్తున్నట్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే ఇది పూర్తిగా కూడా రాజకీయ కోణంలోనే అతన్ని సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు సస్పెండ్ అయి ఉన్నాడో దద్దాల శ్రీనివాస్ అనే అతను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కనిగిరి నియోజకవర్గంకి సొంత బాబాయ్ అవుతాడు. అంటే అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాడు, వైఎస్ఆర్సీపీకి అతను సపోర్ట్ చేస్తున్నాడు. ఆ సపోర్ట్ చేసే క్రమంలోనే ఈ పోస్ట్ పెట్టాడు అనేది ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకపోతే దీని మీద అనేక సార్లు చర్చ, అంటే కనిగిరి నియోజకవర్గంలో ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు పలుమార్లు
ఆ జిల్లా అంటే నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రకాశం జిల్లా టీడీపీ ఇన్ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా ఇది అసలు పూర్తిగా దీని మీద అసలు ఏం పెట్టాడు ట్విట్ అనేసి దాని మీద విచారణ జరిపి తర్వాత కేసు నమోదు చేసిన కూడా చూస్తున్నాం. కాకపోతే ఈ పెట్టిన సెక్షన్ ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తారా, లేకపోతే రిమాండ్కి పంపిస్తారా, లేకపోతే నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కోరతారా అనేది అడుగుతుంది. కాకపోతే పోలీసు అధికారులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు చెప్పడం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, పోలీసు రిమాండ్కి అయితే పెట్టాలి, తదుపరి విచారణ అయితే జరగాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ వైసీపీ శ్రేణులు మరో పక్క ఇది కేవలం కక్షపూర్తంగా ఇతను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణకి స్వయాన బాబాయ్ కావటం ఇది మనసులో పెట్టుకొని అతని మీద కక్ష సాధింపు చర్యగా కూడా ఈరోజు సస్పెండ్ చేశారు. ఇది పద్ధతి కాదని చెప్పేసి ఒక పక్క వైసీపీ శ్రేణులు కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి. కాకపోతే దీని మీద ఏ విధంగా ఫర్దర్ గా యాక్షన్స్ ఉంటాయి, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే మటుకి జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా మటుకి సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విచారణ జరుగుతుందని మటుకు కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. హెడ్ మాస్టర్ కాబట్టి సస్పెన్షన్ గురి చేశారు. ఒక సామాన్యుడు క్వశ్చన్ చేసినా కూడా ఇదే రకంగా అరెస్ట్ చేసేవారు. అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? అంటే విద్యాశాఖ అధికారులకి పైనుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా ఈ రకంగా సస్పెండ్ చేయాలని? ఇది పూర్తిగా చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు అతను దద్దాల శ్రీనివాస్ పెట్టిన పోస్ట్ పూర్తిగా చంద్రబాబు నాయుడు మనోభావాలు దెబ్బతినే విధంగా పార్టీ పరువు ప్రతిష్టలకు సంబంధించింది. అతను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హేళన చేశారు అనే కోణంలో ఇతను మోహన్ మురళి అనే అతను కేసు పెట్టిన నేపథ్యంలో దాని మీద అధికారులు కొద్దిగా సీరియస్ గానే స్పందించాలి. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా అనేక మంది వారి అభిప్రాయాలు తెలియజేసే హక్కు వారికి ఉంది కాబట్టి వారు తెలియచేయొచ్చు. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కరి మీద అంటే సగం మంది జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వారు తెలియజేసిన పరిస్థితి, దానికి రీపోస్టులు కూడా వస్తున్నాయి. కాకపోతే ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని హేళన చేస్తూ వారి కుటుంబ సభ్యులను అవమానిస్తూ ఈ పోస్ట్ పెట్టడమే ఇక్కడ పెద్ద ప్రధాన అంశంగా కూడా ఇక్కడ అధికారులు చూస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు జిల్లా అధికారి కానీ అయితే జిల్లా కలెక్టర్ గారు కానీ అసలు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ఈ కేసుని ఏ విధంగా విచారణ చేస్తారనేది మటుకి కొత్త వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఈ ప్రస్తుతానికి ఈ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకా ఫర్దర్ గా విచారణ అతన్ని దద్దాల శ్రీనివాస్ని అదుపులోకి తీసుకుని విచారణ చేసి ఇంకా అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అతనే స్వయంగా పెట్టాడా, లేకపోతే అతను వెనక వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అతను సోషల్ మీడియా అకౌంట్ ని ఎవరైనా ఉపయోగిస్తున్నారా, ఇనే విషయాలు కూడా పూర్తిగా కూడా విచారించాల్సి ఉంది. విచారించిన అనంతరం దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారని కూడా కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటి వరకు జరిగిన విషయాలను పట్టుకున్నట్టయితే మోహన్ మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అది కొంత కాలం విచారణ చేశారు. ఇతను వాస్తవంగా దద్దాల శ్రీనివాస్ అనే అతను పోస్ట్ పెట్టారా లేదనేది పూర్తిగా అతను సోషల్ మీడియాని పోస్టులు కాపీ చేసుకోవటం వాటి ఆధారంగా కూడా అతను గతంలో వైసీపీకి ఏదైనా ఫేవర్గా ఉన్నాడా, లేకపోతే కేవలం పార్టీ పరంగా పార్టీ మీద ఉన్న అభిమానంతో చేశారా, లేకపోతే ఇతని ద్వారా ఎవరన్నా చేయించారా కావాలని చెప్పేసి కూడా చేస్తున్న పరిస్థితి. కాకపోతే గతంలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి కానీ అదేవిధంగా టీడీపీ నాయకుల మీద కానీ ఎవరైనా ఏదైనా పోస్టులు పెడితే అరెస్టులు చేయటం లేకపోతే కేసులు పెట్టడం మటుకి కొద్దిగా అధికమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా తీసుకున్నట్టయితే సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద కూడా ఇదే ప్రకాశం జిల్లాలో ఉన్నది. అదేవిధంగా వరగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ మీద, అదేవిధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వైసీపీ శ్రేణుల మీద కూడా ఈ కేసులు అధికమైన పరిస్థితి. కాకపోతే ఈ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల్లో సామాన్యులు ఎవరు ఎక్కడ కనిపించినట్టు సామాన్యులు వాళ్ళు అభిప్రాయాన్ని తెలియజేస్తూ పెట్టిన పోస్టుల మీద కూడా అధికారులు కానీ అటు నాయకులు కానీ అటు పోలీసులు కానీ ఎవరు పెద్దగా స్పందించినట్టు కనిపించలేదు. కేవలం ఆ పార్టీ పరంగానే ఈ సోషల్ మీడియా పోస్టులను కొద్దిగా సీరియస్ గా తీసుకుంటుంది అటు పార్టీ. అదేవిధంగా ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి ఈ విధంగా పోస్ట్ పెట్టాడు కాబట్టి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది పూర్తిగా కనిపిస్తుంది మనోజ్ ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా దద్దాల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి తల్లూరు ఎంపీపీ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు పిల్లల్ని కనండి, పాపులేషన్ని పెంచండి అనే రకంగా అనౌన్స్ చేయడంతో ఒక పోస్ట్ని ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. దానికి రిప్లైగా ఆయన రిప్లై ఇస్తూ ముందు ఆయన కుమారునికి చెప్పమనండి కనమని అని చెప్పే రకంగా అటు లోకేష్ను ఉద్దేశించి చంద్రబాబును ఉద్దేశించి అన్నట్టుగా ఆ పోస్ట్ కనిపించిందని ఒక వ్యక్తి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండ్లర్ ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా ఆయన పైన కేసు నమోదవడం, ఆ తర్వాత ఆయనని ఆ హెడ్ మాస్టర్ పదవి నుంచి కూడా సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ అధికారి రేణుకా కూడా ఆదేశాలు జారీ చేశారు.
సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కామన్. ఇప్పుడు ఆయన హెడ్ మాస్టర్గా ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు. ఒక సామాన్యుడు క్వశ్చన్ చేసి ఉంటే ఇలా ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారో బహుశా అందరిపైన కూడా ఈ రకంగానే చేసే అవకాశం ఉంటుందా? సో మీ అభిప్రాయం ఏంటి? ఒక హెడ్ మాస్టర్ని తొలగించిన మీరులా చూస్తారు? హెడ్ మాస్టర్కి మీరు సపోర్ట్ చేస్తారా లేదా చంద్రబాబుకా? కామెంట్ చేయండి.